Hey guys, welcome back to my YouTube channel Mrs. Sam Official. మీరైతే ఈరోజు టైటిల్ చూసే ఉంటారు కదా, పానీపూరి మేకింగ్ ఎట్ హోమ్. ఈరోజైతే నేను ఇప్పుడు ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్ దట్ ఐ కెన్ ఆల్సో మేక్ పానీపూరి ఎట్ హోమ్ అండ్ ఐ కెన్ ఈట్. నా దృష్టిలో ఏంటంటే పానీపూరి అంటే ఓన్లీ బయట దొరికే ఫుడ్ మాత్రమే. నాకు తెలిసి నేను చేయగలను అని కూడా అనుకోలేదు. పానీపూరి అంటే చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది, చాలా ఇంగ్రీడియంట్స్ కావాలి, అది ఇది అనే ఒక థాట్లో ఉండేదాన్ని. అండ్ అది మొత్తం అబద్ధం గాయ్స్. ఎందుకంటే మనకి దొరికే ఇంగ్రీడియంట్స్తో చాలా హైజీన్గా మన ఇంట్లోనే చేసుకోవచ్చు. నేనైతే యూజువల్గా నాకు బయట ఫుడ్ అయితే అస్సలు బయట ఫుడ్ ఇష్టం, తింటాను పునుగులు అవి ఇవి, కానీ పానీపూరి బయట ఎక్కడ పడితే అక్కడ తినాలంటే కొంచెం కష్టం అనిపిస్తుంది. ఎందుకంటే నేను అది చాలా మనం చూసినాం కదా వీడియోస్, బయట ఎలా తయారు చేస్తారు రోడ్ సైడ్ అని. అది నా పర్సనల్ ఒపీనియన్ మాత్రమే, అది నాకు కొంచెం ఇష్టం ఉండదు. సో దానివల్ల నాకు తినాలనిపిస్తే నేను ఆల్రెడీ ఇంట్లోనే ఒక 2-3 టైమ్స్ చేశాను. ఈరోజు మీరు చూడొచ్చు ఈజీగా ఇంట్లో ఎలా చేసుకోవాలనేది పానీపూరి. అండ్ మా ఊర్లో అయితే నాకు ఏం దొరకవు అనమాట. ఏమన్నా కావాలి అంటే మేము ఒక 20 కిలోమీటర్స్ ట్రావెల్ చేయాలి రెగ్యులర్గా. మాకు పచారీ కొట్లో కూరగాయలు అవి ఇవి కాకుండా కొంచెం స్పెషల్గా ఏమన్నా కావాలంటే మనకి బ్రాండెడ్ మసాలా, లేకపోతే ఏమన్నా కొంచెం పెద్దవి కావాలంటే సూపర్ మార్కెట్ అలా ఏం లేదు. సో దానికోసం మేము ఒక 20 కిలోమీటర్ ట్రావెల్ చేయాలి. సో మీకు అంత కష్టం లేకుండా మనకి మ్యాక్సిమం దొరికే వాటితోనే ఇంట్లో ఎలా పానీపూరి చేసుకోవచ్చు అనేది నేను చెప్తాను. జస్ట్ మనకి బయట నుంచి ఒక 2-3 ఇంగ్రీడియంట్స్ మాత్రమే కావాలి, మిగతా అన్నీ ఎవరింట్లో అయినా కామన్గా దొరికేవే. సో లెట్స్ గెట్ ఇట్ టు ద వీడియో. ముందుగా పానీపూరిలో పెట్టుకునే స్టఫ్ తయారు చేసుకుందాం. దానికోసం మనకి కొత్తిమీర కావాలి, పుదీనా కావాలి. నేను ఎప్పుడు కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటాను ఎవరికైనా చెప్పేటప్పుడు కూడా. నాకు తెలుసు ఆ రెండు ఏంటో, కానీ చెప్పేటప్పుడు మాత్రమే నాకు అది కొంచెం తొందరగా రాదు. ఆ 2 కావాలి. అండ్ 3 టమోటాలు కావాలి, అండ్ 3 బంగాళదుంప, అండ్ అక్కడ నేను 6 ఆనియన్స్ తీసుకున్నాను. 3 ఏంటంటే మన పానీపూరి స్టఫ్లోకి, అండ్ ఇంకో 3 ఏంటంటే మనం అయిపోయాక నంచుకుంటాం కదా దానికి, అండ్ 3 పచ్చిమిర్చి. అండ్ నేను కొంచెం ఎక్కువ స్పైస్ తింటాను కాబట్టి ఒక 4 వేసుకున్నాను, పర్వాలేదు. ఇదైతే నేను మా చెల్లి దగ్గర నేర్చుకున్నాను ఈ పానీపూరి చేయడం అనేది. తను ఇదివరకు చేస్తే నేను అమ్మో ఎంత గ్రేట్ చేసేసింది పానీపూరి అని నేను కంప్లీట్ డిపెండ్ అయ్యేదాన్ని. నేను 1-2 టైమ్స్ చూసాను తను చేయడం. అది చూసాక నాకు ఎంత ఈజీగా చేసుకోవచ్చా అని చెప్పి నేను కూడా చేశాను అనమాట, ట్రై చేశాను. అప్పుడు ఈజీగానే అయితే వచ్చింది. ముందుగా ఇవన్నీ కట్ చేసేసుకొని మనం ఏవైతే తీసుకున్నామో అవన్నీ కట్ చేసుకుని ఒక కుక్కర్లో వేసుకోవాలి. అండ్ వాటికంటే ముందు ఏంటంటే మనం ఒక 30 minutes బిఫోర్ మనం పచ్చి బఠానీలు నానబెట్టుకోవాలి. ఈ 3 క్వాంటిటీకి నార్మల్గా యూజువల్గా 2 చిన్న కప్స్ అయితే మీరు పచ్చి బఠానీలు అవి నానబెట్టుకుని వేసుకోవచ్చు. నాకు అవి ఎక్కువ తినడం ఇష్టం ఉండదు కాబట్టి నేను ఓన్లీ 1.5 కప్పే వేసుకున్నాను. తర్వాత ఉప్పు, కారం అండ్ గరం మసాలా వేయాలి. నార్మల్ స్పైస్ తినే వాళ్ళకి 1 స్పూన్ సరిపోతుంది అన్నీ. అండ్ పచ్చిమిర్చి కూడా 3 సరిపోతుంది. నేను ఇక్కడ 4 పచ్చిమిర్చి వేసాను, 1.5 స్పూన్ కారం వేసాను, అండ్ 1 కంప్లీట్ స్పూన్ గరం మసాలా అయితే వేసాను. అండ్ తర్వాత ఏంటంటే వాటర్ పోసుకోవాలి. నేను అక్కడ ఒక పెద్ద గ్లాస్ చిన్న గ్లాస్ తీసుకున్నాను, బట్ ఎగ్జాక్ట్ మీకు క్వాంటిటీ రావాలంటే ఒక్కటే గుర్తు, అవి ముక్కలైతే కంప్లీట్ మునిగే వరకు వాటర్ పోయండి. ఎందుకంటే అది మనకి దించాక కూడా తినేటప్పటికి బాగా గట్టిగా అవ్వకుండా అయితే ఉంటుంది. ఇక్కడ నేను చెప్పాను కదా మనకి 3 ఇంగ్రీడియంట్స్ అయితే బయట నుంచి కావాలి అని. ఇక్కడైతే ఫస్ట్ థింగ్ ఏంటంటే మనకి పానీపూరి అనమాట. ఇది రెడీమేడ్ పానీపూరి మనకి బయట ఏ సూపర్ మార్కెట్లో, డీమార్ట్లో ఎక్కడైనా దొరుకుతుంది. మనం ఇంట్లో కూడా చేసుకోవచ్చు, కానీ చాలా టైం పడుతుంది. సో అది చేసి కట్ చేసి మనం ఇలా చిన్న చిన్న పూరీలు వేసే కంటే ఇట్స్ బెటర్ మనం బయటకి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు ఒక ప్యాకెట్ కొనుక్కొచ్చుకొని పెట్టుకుంటే ఇది చాలా బాగుంటుంది. అండ్ ఇంకా నెక్స్ట్ ఇంగ్రీడియంట్ ఏంటంటే మనం పానీ తయారు చేసుకోవడానికి మసాలా అన్నమాట. ఆ మసాలా కూడా మనకి బయట దొరుకుతుంది. ఈ 2 మాత్రమే మనకి బయట నుంచి తీసుకురావాలి. ఇక్కడ ఏంటంటే మనకి ఒక పక్కన పప్పు కూడా ఉడికిపోయింది కదా, ఇక్కడ 1 గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకోవాలి. 1 గ్లాస్ వాటర్ తీసుకొని 1 టీ స్పూన్ ఆ పానీపూరి మసాలా అనేది వేసుకోవాలి. ఇక్కడ నేనేంటంటే ఎవరెస్ట్ పానీపూరి మసాలా వేసుకున్నాను. అండ్ దానిలో ఏంటంటే కొంచెం కొత్తిమీర చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి, కొంతమంది అయితే కొత్తిమీర పేస్ట్ వేస్తారు, నాకు ఆ పేస్ట్ నచ్చదు. సో నేనేంటంటే అట్లా చిన్న చిన్న ముక్కలు కట్ చేసి వేసాను అనమాట. ఇక్కడ నేను ఆనియన్స్ కట్ చేశాను కదా, ఈ ఆనియన్స్ ఏంటంటే పానీపూరీలో నంచుకోవడానికి.
అండ్ తర్వాత ఆ వాటర్లో కొంచెం సాల్ట్ అనేది టేస్ట్ కోసం వేసుకోవాలి. మరీ ఎక్కువ వేసుకోకండి, జస్ట్ కొంచెం వేసుకుంటే సరిపోతుంది. మేబీ ఒక 1 స్పూన్ 1 గ్లాస్ వాటర్ 1 స్పూన్ మసాలాకి ఒక 1/2 స్పూన్ ఉప్పు అయితే సరిపోతుంది. అండ్ ఇక్కడ ఏంటంటే నేను పప్పు అనేది రెడీ అయిపోయింది. మనకి ఇక్కడ మనం టేస్ట్ చూసుకోవచ్చు, ఉప్పు కారం అన్నీ సరిపోయా లేదా. ఉప్పు సరిపోకపోతే నేను కొంచెం వేసాను. ఒకసారి టేస్ట్ చూసుకుని మీ టేస్ట్కి తగ్గట్టు అయితే వేసుకోవచ్చు. ఫైనల్గా మనకి పప్పు అనేది రెడీ అయిపోయింది. ఫైనల్లీ పానీపూరి అయితే రెడీ అయిపోయింది. దిస్ ఇస్ పూరి గాయస్, పూరి అయిపోయింది. దానికి కట్ చేసుకున్న ఆనియన్స్ and this is pani and cutlet for the pani. I will eat, guys. నేనైతే చాలా హ్యాపీ. నేను ఎలా అనుకున్నాను పర్ఫెక్ట్గా అలానే వచ్చింది. ఇదైతే నేను కొంచెం స్పైసీగా తింటాను, సో నాకు తగ్గట్టు నేను స్పైసీగానే వేసుకున్నాను. ఒకవేళ మీరు ఇది ఈ స్టఫ్ అయితే ప్రిపేర్ చేసుకునేటప్పుడు ఎక్కువ స్పైసీనెస్ వద్దు అనుకుంటే మీరు కొంచెం పచ్చిమిర్చి అనేది తగ్గించుకోవచ్చు. అండ్ దిస్ ఈజ్ ఫైనల్లీ గైస్. నేనేం చేశానంటే అది కట్లెట్ లాగా చేసి దానిలో కొన్ని ఆనియన్స్ అండ్ ఇంకొంచెం బూందీ వేసుకున్నాను. నాకైతే చాలా 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 టేస్టీ వచ్చింది. నేను పానీపూరి తిన్నప్పుడే నేను అది ఎక్స్ప్రెస్ చేద్దాం అనుకున్నాను, కానీ మరీ ఎక్కువ ఓవర్ అనిపిస్తుందేమో అని చెప్పి నేను కంట్రోల్ చేసుకున్నాను. ఎగ్జాక్ట్ సూపర్ టేస్ట్ అయితే వచ్చింది. అండ్ నేనైతే అది 2 cups తినేసాను. కూడా ఇంట్లో ప్రిపేర్ చేసుకుని నాకు చెప్పండి ఎలా ఉందో. అండ్ మీ చేసిన క్వాంటిటీ అయితే ఈజీగా 5 to 6 members ఆర్ బాగా తినే వాళ్ళైతే 4 to 5 members. 5 members అయితే మినిమం చాలా కడుపు నిండా తినేయచ్చు. మనం బయట అయితే ఓన్లీ 1 plate 2 plates సరిపోతుంది కదా. నేనైతే ఒక 30-40 ఈజీగా తినేస్తాను పానీపూరి చేసినప్పుడు మాత్రం. అండ్ దిష్టి పెట్టద్దు. అండ్ ఇక్కడ ఏంటంటే మీరు కూడా ఇంటి దగ్గర ట్రై చేసి నాకు చెప్పండి. అండ్ ఈ వీడియో ఎలా అనిపించిందో కూడా చెప్పండి. అండ్ ప్లీజ్ డూ లెట్ మీ నో ఇఫ్ ఐ హ్యావ్ టు ఇంప్రూవ్ సంథింగ్ ఇన్ ద వీడియో. అండ్ మీకు ఎలాంటి వీడియోలు కావాలో కూడా నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మిసెస్ శామ్ అఫీషియల్. మీరు చూసాక వీడియో లైక్ చేస్తే ఏంటంటే మోర్ పీపుల్కి రీచ్ అవుతుంది. సో దట్ హెల్ప్స్ మీ టు రీచ్ మోర్ పీపుల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. థ్యాంక్ యూ.